ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు ఇంటర్లింక్ ఫేక్ స్కామ్ అని ప్రతి ఒక్కరు అన్నారు. కాకపోతే ఇప్పుడు చూస్తే ఇంటర్లింక్ పెద్ద షాకింగ్ న్యూస్ ఇచ్చింది మనకు. ఇంటర్లింక్ టోకెన్ ట్రెజరీ అని చెప్పేసి ఒకటి తీసుకొని వచ్చింది. అదేవిధంగా ఇందులో వీసా కార్డు కూడా ఆల్రెడీ అయ్యింది. ఇంకా ఈ యొక్క మైనింగ్ అయితే ఎవరైతే చేస్తలేరో, ఇంకా అదేవిధంగా ఇది ఫేక్ అని ఇంకా భ్రమలో ఉన్న వాళ్ళైతే వాళ్ళంతా వరస్ట్ అయితే ఇంకెవరు ఉండరు నాకు తెలిసి. మళ్ళీ మనం పైసలు అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తలేము కదా, ఫ్రీగానే కదా, మైనింగ్ చేద్దాం, వస్తే వస్తే పోతే పోతుంది. కాకపోతే మనం ముందే వెనకడిగేస్తే చాలా వేస్ట్ ఆఫ్ టైం అది. అదేవిధంగా మనకు 2012లో కూడా బిట్కాయిన్ ఇదే విధంగా తీసుకొని వచ్చారు. అప్పుడు ఎవరు నమ్మలే, అంటే ఇంకా అప్పుడు కొందరికి చదువుకున్న నాలెడ్జ్ ఎవరికి లేదు, తెలియదు ఎవరికి. ఇప్పుడైనా మనం చదువుకున్న మనకంటూ ఒక నాలెడ్జ్ ఉంది కాబట్టి దీని మీద కొంచెం ఫోకస్ చేద్దాం. ఫోకస్ చేస్తే మనకు కూడా ఫ్యూచర్లో దీనివల్ల లాభాలు ఉంటాయని ఒక నమ్మకం. థ్యాంక్ యూ. ఎవరైనా కొత్తగా ఇంటర్లింక్ జాయిన్ కావాలనుకున్న మెసేజ్ చేయండి.